అయిందండి ఇది. ఫస్ట్ క్లైమ్ మీద ఓకే. ఆఫ్టర్ వర్క్ చేసిన తర్వాత కదా మీరిది. అసలు సిహెచ్హెచ్ఎస్ ఏమన్నా హిట్ అయినాయా? ఇవి అయ్యాయండి నో సిహెచ్హెచ్ఏఎస్. మీరేసింది కాకుండా వేరే ఏమన్నా వచ్చినాయా అంటున్నారు కరెంట్ టెస్ట్లో. కరెంట్ హిస్టరీలో నేను తీసుకున్న పార్ట్లో ఇది ఒక్కటేనండి సిహెచ్హెచ్ఏఎస్ టెస్ట్ కేసు. నో నేను అసలు ఓవరాల్ గా టెస్ట్ ఏదన్నా హిట్ అయినాయా అంటున్నాను. నేను అది చెక్ చేయలేదు. మీరేస్తుంది ఎఫ్ఈపీ కదా. అవును. యా ప్రస్తుతానికి మెంబర్ చేంజ్ చేసి చూడండి మరి అదేమన్నా, లేదా ఇదే మెంబర్ తో సెకండ్ క్లైమ్ అయింది. మీరు క్లైమ్ చేసి ఎంతసేపు అయింది? నోట్స్ అప్డేట్ కాలేదు అంటున్నారు కదా. జాబ్ ఏదన్నా రన్ కావట్లేదని తెలియదు కదా మనకి. ఓకే. క్యూకి రౌట్ అయిందా? క్యూకి రౌట్ అవ్వలేదండి. జస్ట్ రౌట్ కాలేదంటే జాబ్ రన్ కాలేదేమో కాలా. అంటే క్యూకి యూజువల్గా క్యూకి రౌట్ అవుతాయా నాకు గుర్తు రావట్లేదండి. నో క్యూకి రౌట్. ఓకే, మీరు లాజిక్ మర్చిపోయారంటే ఇది రౌట్ కాదు. ఇన్ కేసు నోట్స్ అప్లై కాలేదు అంటే సమ్ రీజన్ బీపీఏ హిట్ కాకపోతే అది నోట్స్ అప్లై అవ్వాలి. ఓకే. క్యూకి రౌట్ కాలేదు, బీపీఏ కన్నా వెళ్ళాలి. కేసు క్రియేట్ అయిన తర్వాత ఇంకొక జాబ్ ఉంటుంది, అది రన్ అయినప్పుడు హిట్ అయితే కనుక బీపీఏకి అప్పుడు నోట్స్ యాడ్ అవుతుంది. ఒకవేళ బీపీఏకి వెళ్ళలేదు అనుకోండి, క్యూకి వెళ్ళుతుంది. అది టోటలీ డిఫరెంట్. మేబీ వెయిట్ చేస్తే కనుక ఇది వర్కౌట్ అవుతుందేమో. ఓకే. అంటే ఇంకొక జాబ్ రన్ అయిందా లేదా అనేది మనం ఎట్లాగా, అంటే ఎవరినైనా కనుక్కోగలమా? స్వప్నాన్ని అడగండి. స్వప్నాన్ని అడిగి జాబ్ ఏదన్నా, ఏదో జాబ్ ఉంటుంది బీపీఐ జాబ్ అన్నట్టు గుర్తు కాదు, ఆ నేమ్ నాకు తెలియదు. లేకపోతే స్ప్రెడ్ షీట్ ఉంది కదా, స్ప్రెడ్ షీట్ లో చూడండి, చూసి మీరు స్వప్నాన్ని అడిగాడు. లేకపోతే వెయిట్ చేయండి కొద్దిసేపు, జాబ్ ఏదన్నా రన్ అవుతుంది చూద్దాం. లేకపోతే కొన్ని జాబ్లు ఫెయిల్ అవుతున్నాయి కదా, అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆగి అప్పుడు అడగొచ్చు. ఈ లోపల ఏదన్నా జాబ్ నేమ్ దొరికితే మీకు ఆ షీట్ ఒకటి ఇచ్చే కదా, కంట్రోల్ ఎం జాబ్స్ అని, దాంట్లో ఏమన్నా ఉంటుంది చూడండి. నేను పర్టికులర్గా ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాల, ఎప్పుడు ఇష్యూ అయితే రాలేదు నాకు. కొద్దిగా వెయిట్ చేస్తే అయిపోయాయి. సత్య అంటే ఇప్పుడు జస్ట్ నా దగ్గర ఇంకొకటి మాత్రమే ఉంది, ఇంకొక క్లెయిమ్ నెంబర్ మాత్రమే ఉంది. ఫస్ట్ క్లెయిమ్ వేసానా? అదే ఇప్పుడు అంటే రావిస్ని ఏమైనా అడిగి జస్ట్ దాన్ని ఆ క్లెయిమ్ స్టేటస్ ఏమన్నా అప్డేట్ చేయించుకుందామా, లేదంటే అది వెయిట్ చేద్దామా? వెయిట్ చేయండి, మీ ఇష్టం. అది మీరు తనతో పని జరుగుతుంది అనుకుంటే వెళ్ళండి, లేదా వెయిట్ చేయండి. అది ఇప్పుడు మీరు వేరే పనులు చేసుకుంటారు కదా. చేసుకుంటాం. మరి ఇవే కదా నేను అక్కడ చెప్పమంటుంది. ఎక్కడ స్టాండప్ మీటింగ్ లో ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి వదిలేస్తున్నారు. ఓకే, ఫస్ట్ క్లైమ్ చేసాము, లేదా కొన్ని క్లైమ్స్ సమ్ రీజన్ వర్కౌట్ కావట్లేదు, వీఆర్ లుకింగ్ ఇన్ టు అని చెప్పాలి అక్కడ. ఇవే చెప్పండి. ఏదన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు వెయిట్ చేస్తారో ఇప్పుడు తనతో చేస్తారా అనేది చూడండి. తనైనా ఈ రోజు కేసుని ఇప్పుడు ఈ రోజు ఏం చేయడం, అయినా 4 o'clock రేపు మార్నింగ్ పిక్ అయిపోద్ది కదా పేమెంట్ సైకిల్. అది పేమెంట్ సైకిల్ అయిపోయినప్పుడు ఈ లోపల ఇదని వర్క్ అవుతుందని చూడండి. లేకపోతే ఈ లోపల ఈ జాబ్ రన్ అయితే అసలు ఇదే క్లారిటీ వస్తుంది కదా. ఇష్యూ ఏంటో తెలియకుండా మీరు సెకండ్ క్లైమ్ చేసి రెడీ పెట్టుకునే యూజ్ లేదు కదా. ఇదే వర్కౌట్ అయితే దీన్ని కంటిన్యూ చేయొచ్చు. అది మీరు కొన్ని 4 క్లైమ్స్ కంప్లీట్ అయింది. ఇది మళ్ళీ జస్ట్ ఇది ఎగ్జాంపుల్. నేను పద్దాకి మీకు చెప్పండి అని చెప్పి మీ ఇద్దరికి నేను చెప్పేది. ఓకే, అవుట్ ఆఫ్ 13 10 క్లైమ్స్ అవుట్ ఆఫ్ 30 పాస్ అయినాయి. ఆల్మోస్ట్ ఆల్ మేము స్క్రీన్ షాట్స్ తెస్తున్నాము. మిగిలిన 4 1 or 2 సెకండ్ క్లైమ్ డ్రాప్ చేసాం. బట్ సమ్ రీజన్ అది బీపీఐకి వెళ్తలేదు, మేము వర్క్ చేస్తున్నాము అని చెప్పాలి. అక్కడ అది మాట్లాడండి. సరే అండి, మళ్ళీ మాట్లాడదాం. కానీ కొద్దిసేపు వెయిట్ చేయండి, నేను జాబ్ చూస్తే నేను చెప్తాను. సత్య, ఇంకా వేరే సిహెచ్హెచ్ఎస్ అన్నారు కదా, నాది అయిపోయాయి 24 అండ్ జీపీఓ సిహెచ్హెచ్ఎస్ ఏంటి ఉంటాయి కదా, అవైతే వర్క్ అయ్యాయి. అది వర్క్ అయిందంటే ఇక్కడ జాబ్ రన్ కావట్లేదు. ఇప్పుడు అలా అయితే అది లాస్ట్ వీక్ బీపీఏ జాబ్ ఒకటి ఉంటుంది, అది జాబ్ ఇదే అండి. లోడ్ హెచ్సి బీపీఏ కేసెస్, ద జాబ్ స్టేజెస్ హెచ్సి కేసెస్. అది యూపీఏ చెల్లి అనుకుంటా. అది జాబ్ నేమ్ డిఏఎస్ఎల్ఓఏడి బీపీఏ.
అది నాకు అసలు తెలియదండి. అది నేను ఎప్పుడు నాకెప్పుడు ఆ ఇష్యూ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు అది. అది చూద్దాం ఒకసారి కొద్దిసేపు ఆగండి, లేదంటే స్వప్నాన్ని అడగండి జాబ్స్. అది క్యూక్ రౌట్ కాలేదు, ఒకసారి చెప్పండి. కొద్దిసేపు ఆగి అది క్లైమ్లు ఏవి ఎప్పుడు వేసారు మీరు? 12:00 ఒకటి వేసానండి సెకండ్ క్లైమ్, ఇంకో 1:00 ఒకటి వేసాను. ఓకే, 1 అవర్ అయింది, ఒకసారి అడగండి. ఇలా బీపీఏ క్లైమ్ ఇది సెకండ్ క్లైమ్, ఈ జాబ్ రన్ కావట్లేదని చెప్పి అడగండి. ఆ సరే. బీపీఏ మరి లోడ్ బీపీఏ కేసెస్ అనేది హెచ్సి కేసు ఓన్లీ 3 హోల్స్ ఇచ్చారు కదా. నేను ఎప్పుడు దాన్ని చూడలేదు. నేను ఒకసారి అడగండి నేను జాబ్స్ లో, తను చూసి చెప్తారు వీళ్ళని బట్టి. సరే అండి, సరే. మరి మాట్లాడదాం. కానీ మళ్ళీ మీరు ఇది కొద్దిసేపు వేరే కంటిన్యూ చేయండి, ఈ లోపల అది కొద్దిసేపు అది చూడండి, అప్పుడు పింక్ చేయండి. సరే. వేరే టెస్ట్ కేసులు ఉన్నాయిగా ఇంకా కంటిన్యూ చేయడానికి. అంటే అన్ని డాక్యుమెంటేషన్ తీసుకోవడమేనండి, 1, 2 మాన్యువల్ క్వెస్ట్ కంటిన్యూ చేయండి, వాటిని కంటిన్యూ చేస్తే కొద్దిసేపు